హాయ్ ఫ్రెండ్స్, ఇది సురేంద్రపురంలోని కొన్ని బుద్ధుని జీవితంలో జరిగిన కొన్ని సన్నివేశాలు. ఇక్కడ చూసుకున్నట్లయితే సిద్ధార్థుని తల్లి మాయాదేవి కలగన దృశ్యం మనం ఇక్కడ చూడవచ్చు. ఆ కళలో మాయాదేవి 6 దంతంలో ఏనుగు తన గర్భంలోకి వచ్చినట్లుగా కలగంటది. ఇక్కడ చూసినట్లయితే మాయాదేవి ప్రసవానికి తన తండ్రి గారింటికి వెళ్లే మార్గ మధ్యలో లుంబిని అనే ప్రాంతంలో ఒక సాల వృక్షం కింద మగబిడ్డకు జన్మనిస్తుంది. అతనే సిద్ధార్థుడు. ఇక్కడ చూసుకున్నట్లయితే సిద్ధార్థునికి 16 ఏళ్ల ప్రాయంలో యశోధర అనే అమ్మాయితో వివాహం జరిగే దృశ్యం. ఇక్కడ చూసుకున్నట్లయితే సిద్ధార్థుడు మొదటిగా ఒక ముసలి రోగిని చూసే దృశ్యాన్ని, తర్వాత జీవిత పరమ లక్ష్యం ఇది కాదని భావించి నిద్రించుచున్న భార్య కుమారుడైన రాహుల్ను వదిలి వెళ్లిపోయే దృశ్యం, తర్వాత బోధి వృక్షం కింద అన్నపానీయాలు మానేసి ఘోరమైన తపస్సు చేసే దృశ్యాలన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు.